జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి చీఫ్ ఇంజనీర్ల తరపున న్యాయవాదులు భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,37,000 కోట్ల అవినీతి కేసులో భూపాలపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరో 7 కోర్టుకు నేడు హాజరు కావాల్సి ఉండగా ఎవరు హాజరు కాకపోవడంతో ఇంజనీర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది నరసింహారెడ్డి మరియు మెగా కంపెనీ కృష్ణారెడ్డి తరపున లాయర్ ఆదానిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జడ్జి నారాయణ బాబు వచ్చే నెల అక్టోబర్ 17కి కేసును వాయిదా వేశారు. పుల్యాల నరసింహారెడ్డి, నేను ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు చీఫ్ ఇంజనీర్కి వేసాను వకాలత్నామా. వాటి నుంచి 17/10కి వాయిదా పడిందండి. ఈ పర్పస్ ఏంటంటే కాళేశ్వరంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. 1,35,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసిన దాని మీద కేసు వేశారు సంజయ్ రెడ్డి గారు. వారు నిన్ననే చనిపోయారు. వారు సరే వారి తరఫున కేసు వేశారు. ఇక్కడ రాజలింగమూర్తి వేశాడు ఇక్కడ కేసు. మిస్అప్రాపరేషన్ అయింది, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినది 1,35,000 కోట్లు. ఇది ఎంతమంది మీద వేశారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, హరీష్ రావు గారి మీద, రజత్ శర్మ గారి మీద, స్మితా సబర్వాల్ మీద, హరిరామ్ అని చీఫ్ ఇంజనీర్ గారి మీద, ఇంకొక శ్రీధరన్ మీద, ఎల్ఎన్టీ అండ్ కృష్ణారెడ్డి గారి మీద కేసు వేశారండి. వాళ్ళ తరఫున హైదరాబాద్ నుంచి వచ్చారు. నేను మాత్రం 5-6కు అపేర్ అవుతున్నానండి. హరిరామ్ గారికి ఇంజనీర్ల తరఫున నేను అపేర్ అవుతున్నాను. సార్ కేసు ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాన్స్టిట్యూట్ చేసిందండి ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారితో. వారు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేశారు. అది నడుస్తున్నది. 100 రోజులలో దానికి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇంకా 100 రోజులు అయిపోయింది, రిపోర్ట్ ఇవ్వలేదు. అది సీరియస్గా నడుస్తున్నది. అది నడిచినాక ఇది నడవడానికి వీల్లేదండి. సబ్ జ్యుడిస్ కిందకి వస్తుంది. అది పూర్తి స్థాయిలో అక్కడ ఎంక్వైరీ నడుస్తున్నది. ఆ ఎంక్వైరీలో ఇర్రెగ్యులేటర్స్ జరిగినాయా లేదా అనేది ఇంకేం తేలలేదండి. ఓకే, థ్యాంక్ యూ. చేసిన ఈ కంప్లైంట్ ఆధారంగా రెస్పాండ్ నెంబర్ 7 అయిన మెగా కృష్ణారెడ్డి గారి తరఫున ఈరోజు మేము వకాలత్ వేయడం జరిగింది. తదుపరి విచారణ జడ్జి గారు 17th అక్టోబర్కి మళ్ళీ తదుపరి విచారణ కోసమే వాయిదా వేయడం జరిగింది. అతనితో పాటు రజత్ కుమార్ గారు కూడా మేము వకాలత్ వేయడం జరిగింది. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ మా వాదనలు వినిపించడం జరుగుతుంది కోర్టు ముందర. రాజలింగమూర్తి ఇవాళ మేడిగడ్డ మీద వేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ ఈరోజు హియరింగ్ జరిగింది. ఇవాళ నేను 8 మంది మీద కేసు వేయడం జరిగింది. కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ మీద వేయడం జరిగింది. ఇవాళ 6 తరపున వకాలతులు వేయడం జరిగింది. మన రజత్ కుమార్, మేడిగడ్డ మెగా కృష్ణారెడ్డి తరపున అవధాని అనే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇవాళ వకాలత్ చేసిళ్ళు. లలితారెడ్డి, సుకన్య, హరీష్ రావు తరపున చేసిళ్ళు. నరసింహారెడ్డి, హరిరామ్, సురేష్ కుమార్ తరపున వాళ్ళు చేసిళ్ళు. ఎల్ఎన్టీ తరపున శ్రావణ్ రావు అనే అడ్వకేటు వకాలత్నం చేసిళ్ళు. వచ్చే నెల 17వ తారీఖు నాడు ఈ వాయిదా పడ్డది. జడ్జి గారు ఇద్దరు కేసీఆర్కును స్మితా సబర్వాల్కు మళ్ళీ ఫ్రెష్ సామాన్లు ఇష్యూ చేసిళ్ళు. ఈ మధ్యలో మేము ఫ్రెష్ సామాన్లు కడతాం. తర్వాత ఈ అక్టోబర్ 17వ తారీఖు నాడు తదుపరి వాయిదాలో విచారణ జరుగుతుంది. వాళ్ళు కౌంటర్ వేస్తారు. దానికి మా అడ్వకేట్ గారితో నేను రిప్లై కౌంటర్స్తో ఇస్తాం. దాని మీదకి వెళ్ళి తర్వాత కోర్టు మీద విశ్వాసం ఉంది. తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి మేము మీడియాకు తెలియజేస్తాం.